ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில், ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில், ஒருத்தி மகனாய் ஒளித்து வளர. ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில், ஒருத்தி மகனாய் ஒளித்து வளர. தரிக்கீலானாகி தான் தீங்கு நினைந்து, தரிக்கீலானாகி தான் தீங்கு நினைந்து, கருத்தை பிள்ளை பித்து கஞ்சன் வயிற்றில், கருத்தை பிள்ளை பித்து கஞ்சன் வயிற்றில், நெருப்பென்ன நின்ற நெடுமாலே, நெருப்பென்ன நின்ற நெடுமாலே, யுன்னை அருத்தித்து வந்தோம் பறை தருத்தியாகில். நெருப்பென்ன நின்ற நெடுமாலே, யுன்னை அருத்தித்து வந்தோம் பறை தருத்தியாகில். திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி, திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி, வருத்தமும் தீர்ந்து மகிழ்ந்தேலோ ரம்பா. ரம்பா భగవానుడే తనకు కుమారుడుగా కావలెనని కోరి శంఖచక్ర గదాధరుడు అగు భగవానునే కుమారునిగా పొందగలిగిన సాటిలేని దేవకీదేవికి కుమారుడవై జన్మించి శ్రీకృష్ణుని లీలలను పరిపూర్ణముగా అనుభవించి కట్టను కొట్టను భగవానుని వశమునర్చుకొనిన అద్వితీయ వైభవము గల యశోదకు ఆ రాత్రియే కుమారుడవై దాగి పెరిగినవాడా, అట్లు పెరుగుచున్న నిన్ను చూచి ఓర్వలేక చంపవలెనని దుష్టభావముతోనున్న కంసుని అభిప్రాయమును వ్యర్థము చేసి వాని కడుపులో చిచ్చువై నిన్ను చంపవలెనని తలంచిన వానిని నీవే చంపిన ఆశ్రిత వ్యామోహము కలవాడా, నిన్నే కోరి వచ్చినారము. పరా అను వాద్యమునిచ్చిన ఇమ్ము, సాక్షాత్తు లక్ష్మియే పొందవలెనని కోరదగిన నీ ఐశ్వర్యమును నీ వీర చరిత్రమును కీర్తించి శ్రమను వీడి ఆనందించుచున్నాము. గోపికలు ఈ 25వ పాసురంలో శ్రీకృష్ణుని జన్మరహస్యమును కీర్తించుచున్నారు. దానివలన తమ శ్రమ తీరి ఆనందించుచున్నామని చెప్పుచున్నారు. ఒకతికి కుమారుడివై పుట్టి అని శ్రీకృష్ణుడు దేవకీదేవి కుమారుడై పుట్టుటను ముందుగా ప్రశంసించుచున్నారు. పూజ్యుల పేరు పేర్కొనరాదని దేవకీదేవి అనక ఒకతే అని అన్నారు. ఆమె కోరినది కదా అని తను జన్మరాహిత్యమును భావింపక కర్మవశ్యుడైన వారు అనుభవించడి గర్భవాస క్లేశములను అనుభవించినవాడు పుట్టిన వెంటనే నాయన శంఖచక్రములతో ముందు ఈ రూపమును ఉపసంహరింపుము అని కృష్ణుని కోరగానే వారి ఆజ్ఞను పాలించరు. ఎంత విధేయుడో చూడుడు. సామాన్య సంసారులకు లభించినట్టి అవకాశమైనను లేక పుట్టగానే ఆ రాత్రే వేరొక చోటికి బిడ్డడుగా ఏగినాడు. యశోద పక్కన చేరిన తర్వాతనే ఏడ్చినాడు, పాలు త్రాగినాడు. ఈమెకి బిడ్డననే కృష్ణుడు చెప్పుకున్నాడు. నారదాదులు కంసుని వద్దకు వెళ్ళి నీ శత్రువు రేపలిలో పెరుగుచున్నాడని తాను ప్రత్యక్షముగా చూడకపోయినను అతడు తన కగబడినస్తున్నాడు ఉన్నాడనే మాట విని ఓర్వలేకపోయినాడు కంసుడు. శ్రీకృష్ణుని అవతార రహస్యమును గోపికలు వెల్లడి చేసినారు. ఆ మాటలు విని శ్రీకృష్ణుడు
నేను మీకు ఏమి చేయవలనో చెప్పుడు అని అడిగాను. అంత గోపికలు మాకు ఏమీయూ అక్కరలేదు, నిన్నే కోరి వచ్చితిమి, నీ ఔదార్యం ఎరింగి వచ్చినారము అని శ్రీకృష్ణ పరమాత్మ గోపికలు చెప్పాను. ఆ మాటలు విని సంతసించి, సరే మీ అభిప్రాయం తెలిసినది కదా, కానీ రాత్రివేళ మంచులో నడిచి వచ్చితిరే, మీకు ఎంత శ్రమ కలిగినదో అని నొచ్చుకొనినాడు. మేము నీ నామమును కీర్తించి ఆనందించినాము. ఇంతకాలము నీ ఎడబాటు చేయగలిగిన క్లేశమంతయు నీ వీరచరితమును కీర్తించుటచే పోయినది. భగవద్ నామమును కీర్తించుటచే దుఃఖములు తొలగి ఆనందమును కలుగును కదా, అందుచే మాకేమీ శ్రమ లేదు, ఆనందమే కలుగుతున్నది అని గోపికలు చెప్పారు.